ఏదైనా ఒక మేలు జరిగితే మనం ఏమనుకుంటాం? అది మంచి శుభం అనుకుంటాం. అదే కీడు జరిగితే చెప్పండి, కీడు జరిగితే దాన్ని మంచి అనుకుంటామా, చెడ్డ అనుకుంటామా? మరి మన యేసుక్రీస్తు ప్రభు సాక్షాత్తు దేవాది దేవుడై ఉండి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, అయ్యా పిల్లలు అందరూ వినాలి కొంచెం 2 నిమిషాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 33 సంవత్సరాల వరకు జీవించిన తర్వాత మిగతా 3.5 సంవత్సరం, అంటే ఆయన మొత్తం జీవించింది 33.5 సంవత్సరం అయితే ఆయన దేవుని సేవ చేసింది వచ్చేసి 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆయన గొప్ప పరిచర్య చేసి ఆయన శిలువ మరణం పొందిన రోజు. అయితే ఈ శిలువ మరణం పొందితే ఇది మనకు మంచి ఎలా అవుతుంది? చెడ్డ శుక్రవారం కదా. చెప్పండి, మన దేవుని సిలువ వేసి కుట్టి ఆయన హింసించి ఆయన్ని కొరడాలతో కుట్టి సిలువ వేస్తే మనకు మంచిగా చెడే కదా. మరి దీన్ని గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అనేది అంటున్నాం. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ మరణం ద్వారా మన పాపాలను కడిగి ఆయన రక్తం కాచి మన పాపాలను కడిగితే ఆ రోజున మొట్టమొదటిగా ఒక పాపి యేసు ప్రభుతో కూడా సిలువైపోయినటువంటి దొంగల్లో ఒక వ్యక్తి దేవునితో కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాడు. సో దేవుని రాజ్యంలోకి యేసుక్రీస్తు ప్రభు కార్చిన రక్తం ద్వారా ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కాబట్టి మనం దాన్ని మంచి రోజుగా పరిగణిస్తున్నాం. అంటే మనిషి జీవితంలోకి మంచి వచ్చింది కదా, అందుకని దీన్ని మనం గుడ్ ఫ్రైడే అంటాం. అయితే మన భాగం ఒక విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ లోకంలో బ్రతికినంత కాలంలో అతను దేవుడికి చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడును మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తివంతుడైన మా దేవ, నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, దేవాతి దేవుడు వేయుండి నాయన, ఈ లోకంలో నా ప్రభువ సర్వ మానవాళి పాప పరిహారార్థమై నీ రక్తమును సిలువ పైన కార్చి ఈ సమస్త మానవాళి పాపాలను నా ప్రభువ నీ రక్తం ద్వారా కడిగినటువంటి మా దేవ, నీవు మాట్లాడినటువంటి ప్రశస్తమైనటువంటి మాటలలో మొదటి మాట నాయన పంచుకొని చుండగా, అయా నాకు బదులుగా మీరే మాట్లాడి మీ బిడ్డలందరికీ నాకును నాయన అయా మీరు మాట్లాడిన ఉద్దేశములను నాయన బయలుపరచమని, అయా మీరే నాయన మిమ్మల్ని గురించి తెలియచేయమని, మీ ప్రేమను తెలియచేయమని యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వేసుకుంటుంది. ఒక వ్యక్తి తన జీవించినటువంటి జీవిత కాలం అంతా కూడా చాలా మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి తన పుట్టినప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి తనకంటే చిన్నవారికి చెప్పొచ్చు, పెద్దవారికి చెప్పొచ్చు, అనేక రకాల మంచి మాటలు చెప్తారు. కానీ అతను చివరగా చనిపోయేటప్పుడు మాట్లాడినటువంటి మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అది దేవుడైనా సరే మనిషికైనా సరే చివరి దినాల్లో మాట్లాడిన మాటలు చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయేటప్పుడు వాళ్ళ భార్యకో వాళ్ళ పిల్లలకో ఏమైనా పిలిచి, ఇదిగో నేను చచ్చిపోతున్నాను, ఈ బాబుని బాగా చూసుకో, కూతురుని బాగా చూసుకో, అక్కడ మనకు 2 ఎకరాల పొలం ఉంది, అది బిడ్డకి అని చెప్పి చచ్చిపోయాడు అనుకో. వాడు చచ్చిపోయినప్పటి నుంచి వాడి గురించి పేరు ఇస్తే వాళ్ళు ఏం చెప్తారు? ఇదే ఈ బిడ్డను బాగా చూసుకోమన్నాడు చచ్చిపోయేటప్పుడు, ఆ బిడ్డకి ఆ పొలం ఇమ్మన్నాడు. చెప్తామా లేదా? అతని మాటకు విలువిస్తాం ఏమా? అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడినటువంటి మాటల్లో చాలా ప్రశస్తమైన మాట మొదటి మాట క్షమాపణకు సంబంధించింది. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట మనకు స్పష్టంగా రాయబడి ఉంటుంది. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. చాలు, ఇది మొట్టమొదటి మాట. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. ఇక్కడ మనం ఈ వచనాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొట్టమొదటిది తండ్రి, రెండవదిగా చూస్తే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక, మూడవదిగా క్షమాపణ. ఈ 3 విభాగాలుగా మనం విభాగించాలి. ఎందుకని విభాగించాలంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన మాట్లాడిన మాటలు కానీ ఆయన జీవించినటువంటి జీవితం కానీ ఎలాగుందంటే, ఏదో మనం జీవిస్తున్నట్టు జీవించాలి. ఆయన ప్రవక్తల ద్వారా ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవక్తలు, జకర్యా ప్రవక్త ద్వారా ప్రకటించినటువంటి ప్రవక్త మాటలు, మోషే ద్వారా దావీదు ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా వాళ్ళు ఏదైతే దేవుడు పలికించాడో దాన్ని నెరవేర్చడానికి దేవుడు వచ్చాడు భూమి మీదకి. అందులో భాగంగా
యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఇక్కడ తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అనే మాట ఉంది కదా, ఆ మాటకి అక్కడ యెషయా గ్రంథం 53:12లో మనకు ఒక ప్రవచనం కనిపిస్తుంది. చదువమ్మా. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టదను, గనులతో అతడు కలిసి కొల్లసము విభాగించుకును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఇది చాలా గొప్ప మాట. ఇది యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు దాదాపు 1500-2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పుట్టక ముందు ప్రవచించిన మాట ఇది. ఇందులో చూస్తే మనం చూడండి, చివరగా అతిక్రమము చేయ వారిలో ఒకటిగా ఎంచబడెను, అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసిను. ఇక్కడ బాగా వినండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు అని నేను అంటున్నాడు. ఈయన వాస్తవానికి మనం చూస్తే వాళ్ళు చేసే పని వాడికి తెలీదా? అతిక్రమము చేయ వారిలో ఒకటిగా ఎంచబడిన ఈయన విజ్ఞాపనం చెప్పి ఒక పిల్లోని కొడుతున్నానంటే వాడిని కొడుతున్నానని నాకు తెలీదా? స్పృహ ఉండదా? మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారు? వీళ్ళకి తెలియక చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంటున్నాడు ఆయన అన్న మాటకి వాస్తవంగా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చచ్చిపోయిన లేపడలేదా? కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచబడలా? కళ్ళు లేనాడు కళ్ళీలా ఇచ్చాడు కదా. మరి అవన్నీ వీళ్ళు చూసారా లేదా? మరి ఇవన్నీ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన ఏం చెప్తున్నాడు? ఏంది అక్కడ సౌండ్? యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? వీళ్ళు ఎరుగురు కనుక అని అంటున్నాడు. అంటే వీళ్ళు తెలిసే చేస్తున్నా ఆయన తెలిసి కూడా క్షమిస్తున్నాడు అనమాట. అంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినోడు మన దేవుడు. ఎందుకనంటే మొట్టమొదటిగా మనం చూస్తే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి. ఇందులో భాగంగా మనం తండ్రి అనే విషయానికి వస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనకు తండ్రికి సంబంధించి, అంటే తండ్రి అనే దైవత్వంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉండి ఆయన మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 1:12లో మనకు స్పష్టమై ఉంటుంది. చూడండి, తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలు. ఇక్కడ ఈయన ఏమిచ్చాడు? దేవునికి పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడంట. అధికారం ఎవరిచ్చారు? యేసు ప్రభు వారు ఇచ్చారు. ఈ మాట తండ్రి అని పిలిచాడు కదా, ఆ తండ్రి యొక్క దైవత్వంలో ఉండి పలుకుతున్నాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రత్నాన్ని ఉన్నాడు, దారిని పోయి ఒక పిల్లోడు తీసుకొని వచ్చి నేను దారిని పోయి